తల్లి, మనము అంటే ఈ నేల తల్లి. తల్లి మోసేది 9 నెలలు, ఈ నేల తల్లి మోసేది 2 నూరేళ్ళు. అలాంటి ఈ నేల తల్లిని మర్చిపోని ప్రతి హృదయానికి ఈ కథను అంకితం చేస్తూ రాబోయే ధరిత్రి దినోత్సవం A very, very warm good evening to one and all. చాలా సంతోషంగా ఉంది, and especially those guys. సో మాట్లాడుకుందామా? వింటున్నారా? ఓకే ఫైన్. ఫస్ట్ మీ గురించి నేను మాట్లాడాలి. మంచి రైట్, 2-in-1 ప్లాట్ఫామ్. ఓకే నానా, హౌ ఆర్ యు ఆల్? Before I could say something to you, first of all, I strongly apologize to all of them. And I miss your farewell badly. అరే ఇంత డైలమాలో అంటే ఇన్నిసార్లు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చేంజ్ అవుతూ వచ్చినాయి, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంది. ఇంత డైలమాలో కూడా మీరు ఇంత ఛాలెంజింగ్గా వర్క్ చేసినందుకు మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు. You all should really give a big boost to them. I think, yeah, total మాస్టర్మైండ్స్ హిస్టరీలో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న బ్యాచ్ అంటే ఓన్లీ దోస్ దట్ పర్టిక్యులర్ బ్యాచ్. అరే నాన్న, మీరెవరు తగ్గేదేలే. జస్ట్ మొండిగా బ్లంట్గా జస్ట్ గో అండ్ గివ్ both the exams, both MEC and CA Foundation. I am pretty sure you're all going to make it happen. And again, I am very, very sorry that we could not make it happen for your farewell party because of hardcore personal reasons. చాలా బాధగా ఉంది వాళ్ళ లైక్ ఫేర్వెల్ మిస్ అయినందుకు. కానీ కాన్బట్ సిచ్యువేషన్లో అంటే సినిమా డైలాగ్ లక్కీ మీరు కాదురా, ఐఎమ్ వెరీ లక్కీ టు సీ యూ, బట్ నాట్ ఇలా కాదు, ఇంకా బెటర్గా మనం సిఏ ఫౌండేషన్లో ఒక మంచి ఫ్రెషర్స్ అంటారో ఫేర్వెల్ అంటారో ఏదో ఒకటి చేసేసుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల అంటే చాలా ప్రయర్గా ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్ వల్ల ఫ్యామిలీతో అంటే పిల్లలతో
ఫ్యామిలీ టూర్ వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇట్ వాస్ ప్లాన్ ఆన్ సంక్రాంతి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలని. బట్ వీ వెంట్ దేర్, ట్రావెల్ 800 kilometers by car. On the next day we returned back 800 kilometers by car. What we did is వెళ్ళటం రావటం అంతే. ఆ ప్రోగ్రామ్ అది పోస్ట్పోన్ అవుతూ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫేర్వెల్ అప్పుడు వచ్చింది. ఇంకా మ్యాండేటరీగా వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్ళటం జరిగింది. అండ్ కమింగ్ టు యూ ఆల్ పీపుల్, ప్లే గ్రౌండ్ ఎక్కడన్నా రిలాక్స్డ్గా ఐదర్ ఎంపీసీనో, ఓన్లీ బైపీసీనో, ఓన్లీ ఎంఈసీనో చదువుకుంటుంటే డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్, మాస్టర్ మైండ్స్ ప్లాట్ఫామ్ అయితే మనం చూస్ చేసుకోం కదా. ప్యారలల్గా మనం సిఏ ఫౌండేషన్ కూడా చేయదలుచుకొని వీఆర్ చూజన్ మాస్టర్ మైండ్స్ ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్లో ఇలాంటి ప్లే గ్రౌండ్, ఆడపిల్లలు కాదు, ఐ కాంట్ స్పీక్ టు యూ, అబ్బాయిలు ఎంజాయ్ చేస్తున్నారు కదా. దో ఐఎమ్ నాట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ యూ, బట్ రెగ్యులర్గా ఆర్ఎస్ఆర్ సార్, విజయ్ సార్, మీ ఫ్యాకల్టీ, అట్ ద సేమ్ టైం మీ ఫ్యాకల్టీ మీటింగ్ జరిగినప్పుడు వచ్చే ముచ్చటంతా మీదే. అండ్ కృష్ణ సార్, అందరూ అంటే అందరితో నా డిస్కషన్ అంతా మీ గురించే ఉంటుంది. బికాస్ ఆల్ ఐ నాట్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్, బట్ ఇండైరెక్ట్లీ ఓన్లీ ద థింగ్ ఐ విల్ బి ఎంక్వైరింగ్ ఇస్ కరోనాకు ముందు పిల్లలు ఎలా ఉన్నారు, కరోనా తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు. సో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు అంతేనా? రైట్. సో ఎంజాయింగ్. అండ్ వాట్ కృష్ణ సార్ టోల్డ్ మీ ఇస్ డైలీ ఒక గంట ఏదో ఒక సెక్షన్ అయినా వదులుతున్నాము అని చెప్తున్నారు. కరెక్టేనా? కరెక్ట్ అయితే చేతులు ఎత్తండి. మనకు కూడా గ్రౌండ్ ఉంటే బాగుంటుంది కదా. సీరియస్లీ, బికాస్ దట్ ప్లానింగ్ అంటే నాట్ షూర్, ఐ కాంట్ ప్రామిస్ ఇట్ నౌ. ఇంకొక క్యాంపస్ కూడా వివేకానంద క్యాంపస్ దగ్గర ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ప్రాబబుల్లీ పాసిబుల్ వి ఆర్ గోయింగ్ టు ప్లాన్ దేర్. చాలా అరే మీరు మిస్ అయ్యారు కదా. సిఏ ఫౌండేషన్ మళ్ళీ ఇదే క్యాంపస్ ఎందుకు పెట్టుకుందాము, దెన్ విల్ హ్యావ్ ఇట్. ప్రకాశ్ అని డిమాండ్ చేసి మనం ఒక 1 hour తీసుకుందాము, ఓకేనా? రైట్. ఇచ్చేస్తారు లేదా? డెఫినెట్ గా మీ ఎంతూజియాజం చూసి ఇచ్చేస్తారు. సిఏ ఫౌండేషన్ తొందరగా కంప్లీట్ చేసేసేయండి. సిఏ ఇంటర్లో నిజంగా దొరకడం చాలా చాలా కష్టము, బట్ విల్ హ్యావ్ ఇట్. ఓకే, రైట్. ఇంకొక యాంగిల్లో కూడా మీ అందరిని చూసి చాలా జలసీగా ఉంది. మాకు అప్పుడు ఒక్కటే ప్రపంచం సిఏ. మాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి. ఏంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అప్ టు 10th హిందీ కంప్లీట్ చేసుకోవటం, అంటే లైక్ ప్రాథమిక టు ప్రవీణ. ఐ హోప్ సమ్ ఆఫ్ యూ నో ఇట్. ఇట్స్ అ గుడ్ ఓల్డ్ థింగ్, రైట్? అండ్ ఒకవేళ యాజ్ ఎ గర్ల్గా ఇన్ కేస్ సిఏ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి? బికాస్ అప్పట్లో గర్ల్స్కి సిఏ అంటే ఇట్స్ నైట్ మేర్. My father joined me into the CA course just for one reason, only for one reason, because he's a very, like average person, average income earning member. ఆయనకున్న స్తోమతని క్యాలిక్యులేట్ చేసుకొని బైపీసీ, ఎంపీసీ, నీట్ కోచింగ్ ఇవన్నీ అంటే మనతో అయ్యే పని కాదు అని. And he used to work in audit office, Brahmayanko ani chartered accountants audit firm lo aina accountant ga just normal accountant, he is not a chartered accountant, oka normal accountant ga work chesevallu. Aina superiors andaru chartered accountants e undevallu. So వాళ్ళని కాంటాక్ట్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ICAF, I mean like ఒక ఇన్స్టిట్యూట్ ఉండింది. మేబీ మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ బి నోయింగ్ దాట్. దాని ఫౌండర్ యశస్వి గారని. ఆయన చూసి మోటివేట్ అయ్యి, అండ్ ఇంకొక రీజన్ మోటివేట్ అవ్వటం ఒక ఎత్తు, ఇంకొక ఎత్తు ఏంటంటే దిస్ ఇస్ ద చీపెస్ట్ అండ్ ద బెస్ట్ కోర్స్. ఓన్లీ ద థింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇస్ ద హార్డ్ వర్క్. అది కొద్దిగా
Dausa, he joined me into this without giving any other option. Only the reason is cheapest and the best. Because when I joined into MEC, అప్పట్లో ఎంపీసీ చేయాలి అంటే బైపీసీ చేయాలన్నా శ్రీ చైతన్య నారాయణ అప్పుడంత పాపులర్ కాదు. అప్పుడప్పుడే శ్రీ చైతన్య అప్కమింగ్ అవుతూ ఉండింది. అప్పట్లో మాస్టర్స్ అని ఎక్సెల్ అని ఏవేవో ఉండేవి. బట్ శ్రీ చైతన్య అప్పుడు అన్నింటినీ టేక్అవుట్ చేయడం మొదలు పెట్టింది. ఇట్ వాస్ ఎ కాస్ట్లీ ఎఫర్ట్. 2 years ఇంటర్మీడియట్ ఎంఈసీ ఐ స్టడీడ్ ఇన్ నార్మల్ హిందూ కాలేజ్. మేబీ ఇక్కడ లోకలైట్స్ ఎవరైనా ఉంటే కనుక తెలిసి ఉంటుంది. ఇట్స్ ఎ నార్మల్ హిందూ కాలేజ్. యా, సో you know what is the fees that will be there in Hindu college, right or not? So the corporate education lo enta fees untundi Hindu college ante it's just aided college anamata. So very meager fees. I remember hardly we paid some 100 to 500 rupees per annum for that. So that is the reason my father joined me into that particular course. And దాంతో పాటుగా CA అవ్వకపోతే, because only గుంటూరులో ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఉండేది ఏసర్ ఆంజనేయులు గారని, ఆయన దగ్గర ఒక బ్యాచ్లో సిఏ ఫౌండేషన్ బ్యాచ్లో ఒక 15-20 మెంబర్స్ ఉంటే, సిఏ ఫౌండేషన్ బ్యాచ్ 15-20 మెంబర్స్ ఉంటే దానిలో ముగ్గురమే ఆడపిల్లలము, ముగ్గురం మేము ఫ్రెండ్సే కలిపి జాయిన్ అయ్యాము. దానిలో ఒక అమ్మాయి మధ్యలో డ్రాప్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి డ్రాప్ అయిపోయింది. ఐ వాజ్ ద ఓన్లీ గర్ల్ హూ కంప్లీటెడ్ సిఏ ఫౌండేషన్. And with one credential is accounts 80 attempt chesi I got 80 on 80. Attempt chesi 80 meelaga 100 ki attempt chesante capacity maaku appudu undedi kaadu. So that gave the boost to take over the next course, that is CA Inter. We used to call it as CA Inter. Now again it's been calling it, people are calling it as CA Inter. Again my father played a trick there. CA Inter ki ikkada హార్డ్లీ 3 సబ్జెక్ట్స్కి కోచింగ్ ఉండేది. ఒకటి అకౌంట్స్కి, ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్కి, ఇంకొకటి ఐ థింక్ లా, లా, రైట్. 3 సబ్జెక్ట్స్కి కోచింగ్ ఉండేది. అన్ని సబ్జెక్ట్స్కి కోచింగ్ అవైలబిలిటీలో ఉండేది కాదు. మళ్ళాగా ఇలా ప్రీ బ్యాచ్, పోస్ట్ బ్యాచ్ అని ఇలాంటి ఛాన్సెస్, కాన్సెప్ట్సే లేవు. బికాస్ ఫౌండేషన్లో ఒక 15 మంది ఫిల్టర్ అయితే అక్కడ వచ్చేది 10 మంది ఆర్ 8 మంది కూడా. సో మళ్ళీ ప్రీ బ్యాచ్లు, పోస్ట్ బ్యాచ్లు ఉండేవి అక్కడ. సో వెన్ ఐ టుక్ CA ఇంటర్ కోచ్ అంటే CA ఇంటర్ కోచింగ్ కోసం అని సేమ్ అదే సార్ దగ్గరికి వెళ్తే సార్ స్టార్ట్ చేయడం అమాల్గమేషన్ స్టార్ట్ చేశారు. వీ డోంట్ నో వాట్ ఈస్ కంపెనీ, వాట్ ఈస్ షేర్, ఎస్పెషల్లీ వాట్ ఈస్ ఈక్విటీ. షేర్ అంటేనే తెలియదు, కంపెనీ అంటేనే తెలియదు. అసలు ఈక్విటీ షేర్ ప్రిఫరెన్షియల్ గురించి డిఫరెన్స్ తెలిసే ఛాన్సే లేదు. సో అలాంటిది మేబీ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ తెలుసుంటే, సార్ స్టార్టెడ్ ఎ టాపిక్ కాల్డ్, అంటే అప్పుడు నా రిజల్ట్ వచ్చాక జాయిన్ అయ్యాను. బికాస్ ఐ వాస్ బిట్ సస్పిషియస్. అకౌంట్స్ ఐఎమ్ షూర్, బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ క్వాలిఫై ఆర్ నాట్. ఇట్స్ 50-50 బికాస్ హార్డ్లీ ద కోచింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే కోచింగ్ చాలా మినిమంగా ఉండేది. సో అలాంటి పరిస్థితి నుంచి ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత బ్యాచ్లో జాయిన్ అయ్యాను కాబట్టి అప్పటికి వాళ్ళకి కంపెనీ అకౌంట్స్ ఇంట్రొడక్షన్ అయిపోయి అమాల్గమేషన్ స్టార్ట్ చేశారు. అమాల్గమేషన్ అంటే కంపెనీ అకౌంట్స్ గురించి థరో నాలెడ్జ్ ఉంటేనే అమాల్గమేషన్. ఇట్స్ liquidation of 2 or more companies and forming a new company. సో ఇలాంటివి అసలు మనకి అర్థమయ్యే ఛాన్సే లే. అక్కడ అప్పుడు ఒకవేళ CA కాకపోతే ఏంటి అని మై ఫాదర్ జాయిన్ మీ ఇంటూ టైప్ రైటింగ్, కంప్లీటెడ్ బోత్ లోయర్ అండ్ హయ్యర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ వన్ మోస్ట్ టైప్ రైటింగ్ కూడా పెద్ద మంచి జాబ్స్ రావని హీ జాయిన్ మీ టు షార్ట్ హ్యాండ్, కంప్లీటెడ్ లోయర్ అండ్ హయ్యర్ బోత్. Because in case if this is not the stream, then I may get into some staff selection commission exams and I can go through in that particular government path. So but luckily we could make it. And CA ఇంటర్ వచ్చేసరికి ఇంకొక ట్రిక్ ప్లే చేశారు. కోచింగ్ ఇక్కడ మినిమలిస్టిక్ గా ఉండేది కాబట్టి అప్పట్లో విజయవాడలో సూపర్ విజ్ అనేది చాలా ఏపీకి ఓన్లీ హబ్ CA ఇంటర్కి సూపర్ విజ్. అప్పుడు CA ఫైనల్ కూడా ఉండేది కాదు. He took me there. He showed me that timetable and that all. Morning 7 ki class start ayyedi, evening 8:30 ki CA inter class complete ayyedi. So nu morning Vijayawada ikkadi nunchi eppudu veltavu, malli night eppudu vastavu. So hostel aithe unche prashakte ledu. Ayana naaku cheppina reason aadapillavi safety problem adi chepparu. But I మనసులో ఉన్న బాధ ఏంటి అంటే I think I cannot afford for her hostel. Coaching వరకైతే manageable, but hostel is not affordable for me ani
he joined me again into same ASR Anjaneyulu Sir's Academy and took coaching for 3 subjects. Accounts was again a big nightmare. Accounts ante anta pranam pettedani. Accounts ante oka hell ayipindi. And but I should remember my teacher who taught me BCom accounts, very very famous then. Ati tuition anamata. Surendra sir undevaru. ఆయన ఇంత లావ్ బుక్ అంటే అకౌంట్స్లో ఏదో మంచి ఆన్సర్ చెప్పానని బీకామ్, ఇట్స్ నాట్ సిఏ ఇంటర్. సిఏ ఇంటర్తో పాటు ప్యారల్గా బీకామ్ కూడా ట్యూషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళం బికాస్ కాలేజ్ ఇస్ నథింగ్ ఫర్ అస్. సో ఇంత లావ్ బుక్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు. ఏదో ఆన్సర్ బాగా చెప్పాను బికాస్ ఫౌండేషన్ క్వాలిఫై అయితే ఆ మాత్రం చెప్తాం కదా అక్కడ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ R.L. Gupta and Radha Swami. That book is called R.L. Gupta and Radha Swami. He gifted me that book. It's not a new book, it's a book which he already used it actually. So gift chesaru. Then I started searching what is a company, what is a share, what is equity share, what is preference share. So maybe accounts meeda anta ishtamu prema develop avadanik only reason self preparation. Basics were there, but advanced knowledge em undedi kaadu. కూర్చొని R.L. Gupta Radha Swami ఓన్లీ బుక్, మాకు ఇన్ని మెటీరియల్స్ ఐసీఏ మెటీరియల్స్ ఇంత సోఫిస్టికేటెడ్గా ఉండేది కాదు. అదొక బైబిల్ లాగా ఉండేది. హార్డ్లీ ఆ టర్మినాలజీ అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉండేది. సో ఆ ప్రాసెస్లో హీ సేవ్డ్ మై లైఫ్. సమ్హౌ సిఏ ఇంటర్ వి క్వాలిఫైడ్. సో అందుకని మీ అందరిని చూస్తే చాలా జలసీగా ఉండేది. ఇంకా మై ఫాదర్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. He was supposed to be sent for because CA final ki Gunturlo ledu, Vijayawada ledu kabatti for final with no option he sent me to Chennai. So appuduన్న పరిస్థితి అంటే ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ కి అలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద నార్మల్లీ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ కి నేను చెప్పినంత దయనీయమైన పరిస్థితి అయితే కానే కాదు. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని ఈ స్టేజ్లో మా ఫాదర్ హాస్టల్ జాయిన్ చేయడానికి ఎఫర్ట్ చేయలేక నన్ను ఇక్కడ పెట్టారు. ఇట్ వాజ్ అ బిగ్ నైట్ మేర్. సమ్హౌ వి మేడ్ ఇట్ హ్యాపెన్. అలాంటిది మీ పేరెంట్స్ అందరూ ఇంత దూరం నుంచి పక్కనున్న విజయవాడకి పంపించడానికి అంత ఆలోచించిన వాళ్ళు ఎక్కడెక్కడో నాట్ ఓన్లీ ఏపీలో అనంతపూర్ అండ్ అదర్స్ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇక్కడనే కాదు అక్కడనే కాదు ఏపీలో ఆల్మోస్ట్ ప్రతి జిల్లా నుంచి ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ రావటం ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ హైదరాబాద్ బ్రాంచ్. బట్ రీసెంట్గా ఐ స్పోక్ టు కేరళ స్టూడెంట్స్. వాళ్ళు ఇక్కడ సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ బ్యాచ్కి వచ్చారు. సో ఏంటమ్మా ఇక్కడ అంటే మాకు కోచింగ్ ఉండింది మేడం, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్టడీ ఎన్వైరన్మెంట్ ఆర్ అ ప్రాపర్ స్టడీ ప్లాన్ to complete this course. 3 times మేము చెన్నైలో కోచింగ్ తీసుకున్నాం, కేరళలో కోచింగ్ తీసుకున్నాం. బట్ ఓన్లీ ద థింగ్ ద సిఏ రిక్వైర్స్ ఇస్ ఎన్వైరన్మెంట్ అండ్ స్టడీ ప్లాన్. సో ఫర్ దాట్ రీజన్ 3 times ఫెయిల్ అయ్యాక మేము ఆర్టికల్స్ ఎక్కడైతే జాయిన్ అయ్యామో అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు బీకామ్ నుంచి వచ్చారు. ఆర్టికల్స్ జాయిన్ అయ్యాక సో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళు చెప్పబట్టి దే కేమ్ and they completed their CA Inter 1 group and they're planning to come again for second group and they studied in Sushma Sinisha campus. So maniki anni opportunities unnai, why should we miss the opportunity? And one more thing, maaku extra curricular activity ante malli chadure kani meeku ala kaadu meeku yeah I am very much overwhelmed to see your talents on the stage. We are zero in the talents. And a very big applause for all your talents that you're exhibiting on the stage. Dila ma investment illa you're enjoying your performances. Ee performances ki kuda ivi neerpinchడానికి kuda మీ పేరెంట్స్ మిమ్మల్ని మీ కోసం ఎన్ని చోట్ల తిరుగుంటారు. మీ చైల్డ్హుడ్ డేస్ గుర్తు తెచ్చుకోండి. ఎన్ని చోట్ల తిరుగుంటారు, ఇక్కడ బాగోదు అక్కడ బాగోదు అక్కడ ఇక్కడ అని చెప్పి తిప్పి మిమ్మల్ని నేర్పించారు. సో వెరీ బిగ్ సల్యూట్ for their sacrifice, for the trust they are keeping on you to come and study in a very distant platform like this. So let's give a big salute to them and big applause to your parents. Right? Then, yeah, very good. So when we 3 started this, because Krishna sir was not there, Mohan sir, Prakash sir and me, we 3 started this institute.
ఇన్స్టిట్యూట్ ఎంత అంటే మాకు మార్నింగ్ 6:30కి క్లాసెస్ ఉండేవి. వీక్లీ ఓన్లీ యూస్ టు టేక్ అప్ ఆల్ ద క్లాసెస్. మార్నింగ్ 6:30కి షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది బికాస్ వీ ఓన్లీ హ్యావ్ టు ప్రిపేర్. ఇన్ని బ్యాచెస్ అయితే లేవు, కానీ ఉన్నది 30 స్టూడెంట్స్ అయినా కూడా క్లీనింగ్ మేమే చేసుకోవాలి. షటర్ డౌన్ చేసి చిమ్ముకోవడం తుడుచుకోవడం మేమే చేసుకోవాలి. క్లాసెస్ మేమే చెప్పాలి. మెటీరియల్ ప్రిపరేషన్ అంతా హోల్ అండ్ సోల్, ప్రతి బిట్ ప్రతి పాయింట్ మేమే డెవలప్ చేసుకోవాలి. సో మార్కెటింగ్ మేమే చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో వి యూస్ టు బి లైక్ వెరీ మచ్ అంటే మార్నింగ్ 6:30 కోసం నైట్ 11 ఎప్పుడో అయ్యేది. ఇంచుమించు ముగ్గురు అదే చేసేవాళ్ళము. సో హార్డ్లీ మాకు మిస్టేక్స్ ఏమి ఉండేవి కాదు. స్టూడెంట్స్ క్లోజ్ ఇంటిమెసీ ఉండేది. మీరు సుష్మాని చూసుంటారు కదా. ఐ హోప్ యూ లిసన్ టు హర్, రైట్? అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ 2004లో ఎంఈసీ స్టార్ట్ చేసినప్పుడు 2004 ఎంఈసీలో కూడా myself and Prakash sir went for their classes. I used to teach commerce for them and Prakash sir used to teach economics for their batch. And CA and MEC నుంచి till her CA final, and I am the only one who taught classes. So I taught her MEC, I taught her CA foundation accounts, I taught her CA inter accounts. అప్పుడు CA inter accounts అంటే మాకు ఇంతమంది ట్రాక్స్గా డివైడ్ చేసుకోవటము ఇలా ఉండేది కాదు. టోటల్ అంటే 100 మార్క్స్కే ఉండేది పేపర్. అప్పుడు టోటల్ 100 మార్క్స్. ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ డెల్ట్ విత్ ద టోటల్ 100 మార్క్స్ సిలబస్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ overwhelmed to say that. So that was the first batch. For them I taught even FR, financial reporting. That is for CA final also. So maybe అందుకనేమో వాళ్ళతో మాకు తెలియకుండా ఒక స్ట్రాంగ్ బాండింగ్. అండ్ మేము ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అయిన తర్వాత డెఫినెట్లీ వీ హ్యావ్ టు రిలై ఆన్ ద స్టాఫ్. అండ్ కోర్స్ కాంప్లికేషన్ వల్లనేమో కమ్యూనికేషన్లో కొన్ని గ్యాప్స్ వస్తాయి. మా ఇంటెన్షన్ ప్రాపర్గా మేము కన్వే చేయలేకపోవచ్చు. కన్వే చేసినా కూడా అది ఎదుటి వ్యక్తికి ప్రాపర్గా రిసీవ్ కాకపోవచ్చు. ఆ కోర్స్ యొక్క డెప్త్ చదివిన వాళ్ళకి తప్ప, ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తప్ప అందరికీ ఆ డెప్త్ తెలియాల్సిన అవసరం లేకపోవచ్చు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ మేము ఇంటెన్షన్గా మీకు కావాలని ఏవో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఏవి దయచేసి అర్థం చేసుకోండి, ఇంటెన్షన్గా చేసినవి అయితే కాదు. So maybe because of vast situation, so many staff are there, because of some miscommunications between them, maybe those may happen unintentionally. But ఇవాళ ఈ ప్లాట్ఫామ్లో ఇంతవరకు ఇన్ని బ్యాచెస్ జరిగిన మాస్టర్ మైండ్స్లో మోహన్ సార్ అండ్ ప్రకాష్ సార్ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళు. బట్ ఐ నెవర్ గివ్ మై పర్సనల్ నెంబర్. ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మై పర్సనల్ నెంబర్, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై మెయిల్ ఐడి. బికాస్ maybe after 1 year I may not be giving my personal number because my kids are there at the back of me. They are in the crucial stages of their education. Ee 1.5 year వాళ్ళకి సపోర్ట్ చేసి I think I'll be mostly relieved. Maybe I'll be coming back again. So I'll be giving my mail ID. So if possible, I think it's not possible for you to note it down. I'll send my mail ID by my voice recording through WhatsApp to your classes. You please do record your mail ID. Hostlers, మేము ఎప్పుడు మాకు మెయిల్ చేస్తామని అనుకోవచ్చు. When on Sundays, when your parents come or when we go for outing, definitely do mail me definitely. So if you have any problems academic issues ఏమైనా ఉంటే కనుక, because there are lot more academic issues. ఒకప్పుడు అన్ని academic issues ఉండేవి కాదు. వాళ్ళు ఎంత ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారంటే అంత ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సో మీకు కూడా అలాంటి academic issues అని ఉంటే, how to balance both అనే issues అని ఉంటే, I think I can better suggest. Only for one reason, because I'm a teacher, I'm an administrator, I'm a mother. మీకు ఆ రీవర్క్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా మేనేజ్ చేసుకోవటము ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ ఆ బ్యాలెన్సింగ్ అనే సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి సో ఐ థింక్ ఐ కెన్ బెటర్ సజెస్ట్ యూ అండ్ డూ డెఫినెట్లీ మెయిల్. మేబీ ఐ మే నాట్ బీ సాల్వింగ్ యువర్ ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్లీ యాజ్ ఎ genie, but I'll do take time and try to solve the situation. And lastly, recently from past 2-3 years, I'm coming out of an addiction. The addiction was called teaching because it was not in the choice. By chance I came into teaching, but it has became my addiction. ఒక 2-3 years నుంచి ఆ టీచింగ్ నుంచి దూరం అయినప్పుడు ఎంత ఈ ఎఫెక్షన్ని ఇదంతా ఎంత మిస్ అవుతున్నానో
బాగా తెలుస్తుంది ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ అడిక్షన్. బట్ ఫర్ షూర్ మీ టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూస్తుంటే అంటే ఇప్పుడు ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసినప్పుడు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన లేడీ ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు. అ వెరీ బిగ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్. బికాస్ ఇంటిని మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్తున్నారంటే ఇట్ వాస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ, లైక్ హౌ దే కుడ్ ఏబుల్ టు మేనేజ్ దట్ బోర్డ్. రియల్లీ మ్యామ్ వాజ్ దేర్ అండ్ సమ్ మోర్ మ్యామ్స్ వర్ దేర్. రియల్లీ మీ ఈవెన్ ఇన్ఛార్జెస్, మీ లేడీ ఇన్ఛార్జెస్, a big clap to all of them. Anuradha ma'am, వాళ్ళ ఆడపిల్లలతో పడతారు, మేడం అది అబ్బాయితో పడుతున్నారు, రైట్? గుడ్ యా గుడ్ ప్లీజ్. టీచింగ్ చేసినంత కాలం ఇట్ వాజ్ అ బ్లెస్. బికాస్ వేరే ప్రపంచం తెలీదు. ఉన్న కష్టాలు నష్టాలు అన్నీ కూడా క్లాస్లో ఈ ప్లాట్ఫామ్ ఎక్కిన తర్వాత అన్నీ మర్చిపోయే వాళ్ళము. చుట్టుప్రక్కల ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కానీ వీ కుడ్ ఏబుల్ టు, మీ మోహన్ సార్, ప్రకాష్ సార్, మీ ముగ్గురం నిజంగా అలా చేయగలిగామంటే ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ వాల్యూ తెలియలేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, ఎస్పెషల్లీ ప్రకాష్ వైఫ్, షీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ మై 2 children. ఆ ఇద్దరిలో కూడా పాప మేడం మీద ఒక్కరిని రెస్పాన్సిబిలిటీ పెడతామని ఇంకొకటి హాస్టల్లో 5 years పెట్టేశాను. సో అలా వాళ్ళ పిల్లలు కానీ అంటే కిడ్స్ కానీ లేకపోతే ప్రకాశ్ వైఫ్ కానీ, బికాస్ ఆఫ్ దే సాక్రిఫైస్ వి త్రూ మై మదర్ ఇన్ లా, మై పేరెంట్స్. సో వీళ్ళందరూ, బికాస్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ప్లాట్ఫామ్ ఐ కెన్ సే ఐ కెన్ గివ్ దట్ థ్యాంక్స్ గివింగ్ టు దెమ్. సో వితౌట్ దెమ్ వీఆర్ నథింగ్ హియర్. ఆ వాల్యూ నిజంగా అప్పుడు తెలియలేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. Rather than we, I think they all deserve a big round of applause. Yeah. Lastly, మా అబ్బాయికి చెప్తూ ఉంటాను, మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా ఎస్పెషల్లీ, both boy and the girl is there for me, studying, and my daughter is studying 10th standard. ఇద్దరికి ఒకటే చెప్తూ ఉంటాను, ఇప్పుడు మేము బెటరే కదా, ఫినాన్షియలీ కంఫర్టబుల్ కదా, యాక్సెప్ట్ చేయండి, ఫ్యాక్టే కదా, రైట్? వీఆర్ నాట్ లీడింగ్ అ లావిష్ లైఫ్ ఫర్ షూర్, వీఆర్ లీడింగ్ అ కంఫర్టబుల్ లైఫ్. అండ్ ఇప్పుడు మాకు ఫినాన్సెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఉన్న ప్రతి దానిలో అంటే మేము వాళ్ళకి అలొకేట్ చేసిన బడ్జెట్లో ఉన్న ప్రతి దానిలో ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా, ట్యాబ్ కొనుక్కోవాలన్నా, ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నా మేము అలొకేట్ చేసిన బడ్జెట్లో దే ఆర్ ట్రైయింగ్ ద బెస్ట్. ఇంకొక రూపాయి మమ్మల్ని ఎక్స్ట్రానే అడుగుతున్నారు బికాస్ మేము ఇంకా కొంచెం పెట్టగలమని. అంటే ఈ రీసెంట్ 2 years నుంచి వాళ్ళని కూడా నేను బాగా స్టడీ చేస్తున్నాను బికాస్ ఆఫ్ కరోనా ఇన్ వన్ వే. అంటే మాకున్న రిసోర్సెస్లో అలానే మీకు కూడా, మీ పేరెంట్స్ కూడా మీకున్న రిసోర్సెస్లో వాట్ ఎవర్ మే బి యువర్ ఫినాన్షియల్ క్యాపబిలిటీ, ఐ థింక్ యూర్ ఆల్ ట్రైయింగ్ టు గెట్ ద బెస్ట్. వెళ్ళేసి నా దగ్గర ఒక 50,000 ఉంది, నాకు ఏదో ఒక ల్యాప్టాప్ లేకపోతే ఏదో ట్యాబ్ ఇవ్వమంటారా? కరోనా ఎస్పెషల్లీ ఒకప్పుడు అనేవాళ్ళేమో బికాస్ ఆఫ్ కరోనా వేర్ యూ గాట్ అ థరో యాక్సెస్ టు ఆల్ ద సోషల్ మీడియా. ఐ థింక్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది మీరు పెట్టదలుచుకునే ఇన్వెస్ట్మెంట్లో ఒక 10 ఉన్నాయి కదా మనకి చాలా చాలా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసి, తెలుగు యూట్యూబ్ ఛానల్స్ మనకి ఇప్పుడు పనికి రావట్లేదు, ఇంగ్లీష్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, యుఎస్ యూట్యూబర్స్, యూకే యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి రివ్యూస్ కూడా చదివి ఉన్న వాటిలో బెస్ట్ ఏదని ఎంతమంది జెన్యూన్గా యాక్సెప్ట్ చేయండి. ఎంతమంది మీకున్న రిసోర్సెస్, మాకు మీకు ఒకే లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ ఉండకపోవచ్చు, బెస్ట్ ఆఫ్ చేసుకుంటున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఓ రియల్లీ వెరీ ఫ్యూ. అంత మంచి పిల్లలా? ఫ్రాంక్లీ మరి చేతులు ఎత్తండి. ఉన్న వాటిలో బెస్టే చూసుకుంటున్నారు కదా, కాంప్రమైజ్ అవుతున్నారా? మీకున్న రిసోర్సెస్ లో whether it's 20,000 or 50,000 or a lakh, whatever it may be, correct or not? Sure or not? Boys are not getting answered. Yes, ma'am. No? Okay, let's say 50-50.
యా, మరి ఆబ్వియస్లీ మీరు రేపు జాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళకున్న రిసోర్స్లో, అంటే వాళ్ళు పే చేయదగ్గ శాలరీలో మిమ్మల్ని కూడా మొత్తం ఫిల్టర్ చేసి తీసుకుంటారేమో, మీలో కూడా మిమ్మల్ని కూడా బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటారేమో. Am I correct or not? అంటే to whatever extent the resource we can afford, we are expecting the best, but I think we are missing in one point, that we are not giving the best. So this all is okay. That's all matter of education. Prakash sir was there to guide you in all the walks of your life with respect to how best you have to study, you have to give in the meager amount of time you have. But lastly, one thing guys I'm going to tell you, next generation lo ante meeru settle ayye time ki I am sure the way the people are going to select you is not basing on your altitude with respect to how many degrees you have, CA, CMA, CS, MBA. No, forget about it. If I will be there in that particular position, I never care for the rank. I will never care for how many degrees you have. It's not your altitude with respect to number of degrees you have I am going to measure, or the people are going to measure. It's all definitely basing on your attitude. Guys, కొంచెం ర్యాంక్ రాకపోయినా నేనైతే అస్సలు కేర్ చేయను. ర్యాంక్ హోల్డర్స్ అయినా నార్మల్ పాస్ అయిన స్టూడెంట్స్ అయినా ఫర్ మీ బోత్ ఆర్ ఈక్వల్. ఇంకా కొంచెము కష్టపడి బాడీలో పాస్ అవుతారే వాళ్ళకి నేను పెద్ద ఫ్యాన్. యా, వన్ థింగ్, బికాస్ అరే యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఉంటుంది. ర్యాంక్ హోల్డర్స్కి ర్యాంక్ వచ్చింది అంటే మేమిచ్చే ఎడ్యుకేషన్ మన టీచర్స్ ఇచ్చే ఓన్లీ క్లాసెస్ వల్ల అయితే కానే కాదు, వాళ్ళకి లోపల ఏదో ఉంది. కరెక్టేనా? ఎసోనో దానికి మనమే వరి అవ్వక్కర్లేదు. ఓన్లీ ది థింగ్ ఇస్ మనకి ఎంత ఉందో దాన్ని మనం టోటల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి వాడేస్తే వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ గివ్. బికాస్ ఆ వాడే ప్రాసెస్లో మనం స్టెప్ బై స్టెప్ మన బిహేవియర్ పరంగా ఎలా మౌల్డ్ చేసుకుంటామో ఆ ప్రాసెస్ ఉంది చూసారా, దాట్ రియల్లీ డిఫైన్స్ అస్. ఆ ఒక్కొక్కటి మనకున్న చాలా వీక్నెసెస్ ఉంటాయి. మనకు ఒక్కసారి చదివితే అర్థం కాదు, నాలుగు సార్లు చదవాలి, వాడికి ర్యాంక్ వస్తుంది, మనం ఆర్డినరీ పాస్. కానీ వాటితో పాటు అలాంటి స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేస్తూ డే బై డే మనల్ని మనం టర్న్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది చూసారా, దట్ రియల్లీ డిఫైన్స్ అస్. రేపు మీ నెక్స్ట్ జాబ్స్లోకి సెటిల్ అయ్యే టైంకి the people are not going to measure degrees, people are going to measure your attitude. Please do keep up that attitude. As a parent ga ma pillalki rank raakapina I don't care, but one thing I care a lot, their character and their attitude especially. అంటే ఆ ర్యాంక్స్ కోసము, ఆ టాప్ నాచ్ మార్క్స్ కోసము అందరినీ పక్కన పెట్టేసి అన్ని మర్చిపోయి విలువల్ని పోగొట్టుకొని కష్టపడాల్సిన అవసరం లేదు. మీకున్న స్థాయిలో మీ కెపాసిటీలో మీరు వర్క్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గెటింగ్ సమ్ అవుట్ ఆఫ్ 100 మీరు 70s లో అలా ఉన్నారు, ఒక 5 or 10 ఎక్స్ట్రా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేయండి. 70s నుంచి 100కి వెళ్ళాలని ఎప్పుడూ ప్రయత్నం చేయదు. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం నేర్చుకునే ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో దాట్స్ రియల్లీ బ్యూటిఫుల్, దాట్ డిజైన్స్ us and defines us, that characterizes us. So guys, it's almost have taken a lot of time. Thank you a lot for giving this wonderful time for me, and it's a wonderful time I could spend with you. God bless you all. Bye, Nana. All the very best to your exams.